ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 15 పిల్లర్లు అయితే వచ్చాయి చూడండి. సో దీనికి బయట డ్రైనేజ్ అయితే వచ్చేసింది. అండ్ బేస్మెంట్ హైట్ కూడా 4.5 అడుగుల పైనే ఉంది. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ టాప్లో చూసారు అంతా టైల్స్ తీసుకున్నారు. ఇలా టైల్స్ ఇవ్వడం వల్ల యూస్ ఏంటంటే, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పక్కనే ఒక 2 హౌసెస్ అనేవి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఇది మీకు యూస్ అవుతుంది. చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్స్కి, మార్కెట్లకి ఇలా అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఈ హౌసెస్ అనేవి. సో ప్రజెంట్ బయట ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్దాం. అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో దీనికి బయట డ్రైనేజ్ అయితే వచ్చేసింది. అండ్ బేస్మెంట్ హైట్ కూడా 4.5 అడుగుల పైనే ఉంది. 4.5 ఫీట్ పైనే ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో ఫస్ట్ దీని కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 22 x 51.5 కొలతలతో అయితే వస్తుంది. అంటే 126 గజాల కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 2.6 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేసారు బయట ఏదైనా మనం కాళ్ళు కడుక్కోవడం కోసం. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ టాప్లో చూసారు అంతా టైల్స్ తీసుకున్నారు. ఇలా టైల్స్ ఇవ్వడం వల్ల యూస్ ఏంటంటే క్రాక్లు అంత తొందరగా కనపడవు ఇన్ కేస్ ఏదైనా వచ్చినా కూడా. అండ్ ఇక్కడ ఒక గేట్ కూడా ఇచ్చేసారు ఇక్కడ సెట్ బ్యాక్లోని. అండ్ మెయిన్ డోర్ డిజైన్ కూడా ఎంబోస్ టైప్ అయితే వచ్చింది. స్టీల్ డోర్స్లో చూస్తాం కదా ఆ టైప్ మోడల్ ఇది. సో కొంచెం ముందుకు వెళ్ళగానే చిన్నది లాబీ ఏరియా మాదిరిగా అయితే ఉంటుంది. ఎల్ షేప్లో ఇచ్చారు హాల్ అనేది. అండ్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫినిషింగే. సో ఈ హాల్ వచ్చేసరికి 10 x 14 సైజులు అయితే ఉంటుంది. అండ్ టాప్లో ఒక షాండ్లర్ కూడా తీసుకున్నారు. అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుంది మిడిల్లో టీవీ యూనిట్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ ఇలా వచ్చాం మనం లోపలికి. డోర్ తీసుకోండి. ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా పీవీసీ ప్యానల్స్ ఇవి. అండ్ ఇక్కడ లైట్స్ కూడా తీసుకున్నారు, స్పాట్ లైట్స్ అనేవి. అండ్ మార్బుల్ ఫినిష్ లుక్లో అయితే ఉంది. లామినేట్ ఫినిషింగ్ అనేది ఇక్కడ. కిందంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూము. పదని చూద్దాము. అండ్ టాప్లో ఒక లైట్ కూడా తీసుకున్నారు. సో లొకేషన్ పరంగా అసలు ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి గుంటూరు మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే ఉంటుంది. గుంటూరులో చాలామంది అయితే అడుగుతున్నారు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది గుంటూరులో పెట్టండి అయితే అడుగుతున్నారు. గుంటూరులో మంగళదాస్ నగర్ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ మహా అయితే బస్ స్టాండ్ అయితే చాలా దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే మార్కెట్లకు కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. బ్యాంకులకి ఇలా అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది. మున్సిపాలిటీ అయితే ఉంటుంది. ఇది మున్సిపాలిటీలోకి రావడం జరుగుతుంది. సో ఇది వార్డ్రోబ్. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే 12 అడుగులు పొడవు ఉంటుంది. ఒక 11 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చేసారు ఎక్స్ట్రాగానే. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. మెయిన్ ఏంటంటే సిటీలో ఉండాలి అండ్ మున్సిపాలిటీలో అన్నిటికీ కూడా మార్కెట్లకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఈజీగా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల. అండ్ చుట్టూరు చాలా హౌసెస్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. 4 x 6 సైజ్ బాత్రూము. కమోడ్ స్టాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇవి యాంకర్ కంపెనీకి సంబంధించిన స్విచెస్ ఇవి ఇక్కడ యూజ్ చేసినవి. సో గుంటూరులో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, గుంటూరులో ఏదైనా హౌసెస్ వస్తే చెప్పండి అని చెప్పేసి. సో మంచి హౌస్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఎవరైనా గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉండాలి ఇల్లు అనేది అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. బయట 30 అడుగుల రోడ్ అయితే వస్తుంది దీనికి. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది 10 x 12 సైజ్ ఉంటుంది. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బెడ్ అయితే వచ్చేస్తుంది. అందుకే ఎల్ షేప్లో తీసుకున్నారు స్టోరేజ్ అనేది. ఒక విండో కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. సో బెడ్ సరిపోవాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వార్డ్రోబ్. ఇది ఫినిషింగ్ అంతా స్టోన్ లుక్లో వచ్చేసింది. ఇది లామినేట్ ఫినిషింగ్ అంతా. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది 5 x 4 సైజులు అయితే ఉంటుంది. సో చూసుకోండి, ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను.
సో ఈ విధంగా అయితే ఉంది. పదండి మనం ఇంకొక డైనింగ్ కూడా ఇచ్చేసారు దీనికి. డైనింగ్ ఉంది అండ్ అట్లాగే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. చూపిస్తాను పదండి. మెయిన్ ఈ డిజైన్ అయితే బాగుంది హాల్లోని. బేస్మెంట్ హైట్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది. 4.5 feet హైట్తో తీసుకున్నారు. బేస్మెంట్ హైట్ అనేది సొంతంగా కట్టించుకుంటాం కదా, ఆ టైప్లో తీసుకుంటారు కదా, అలా తీసుకున్నారు. అండ్ ఇది పార్టీషన్. ఇది ఇక్కడ ఏదైనా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం అంతాని. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. అండ్ ఇది వచ్చేసరికి క్రాకరీ యూనిట్. ఇది సింపుల్గా తీసుకున్నారు. ఇదంతా డైనింగ్ టేబుల్ అండ్ టాప్లో క్రాకరీ యూనిట్ అది. అండ్ ఈ పక్కన కూడా గుమ్మం వచ్చేసింది. ఉత్తరం పక్కన కూడా గుమ్మం ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ అక్కడ ఒక విండో వచ్చేసింది. అండ్ అది పూజా మందిర్. ఈ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. నేను వీడియోలో ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు లాస్ట్లోని, అది కూడా మీకు యూస్ అవుతుంది, చూసుకుందరు కానీ. సో లైట్ లావెండర్ కలర్ అయితే తీసుకున్నారు ఇక్కడ, ప్లేన్ మొత్తం అంతా. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ లుక్లో అయితే ఉంటుంది. కిందంతా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూసుకోండి. ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా సింపుల్గా తీసుకున్నారు. సో ఇది వచ్చేసరికి 6 అడుగుల పైనే వచ్చింది వెడల్పు అనేది. పొడవు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు ఎలా కదైనా కూడా ఒక 12 అడుగుల వరకు వచ్చినట్లే. సో కింద అన్నీ కూడా ఎస్ఎస్ అయితే వచ్చేసాయి. ఇవి బాస్కెట్స్. ఇవి ఫినిషింగ్ అంతా కూడా మ్యాట్ ఫినిష్ లుక్లో కనబడుతుంది. అండ్ ఈ టాప్లో అంతా వాల్ యూనిట్. ఇది ఆ పైన అంతా కూడా స్టోరేజే. అండ్ ఇక్కడ చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు. చిమ్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ అయితే ఉంది. అండ్ దీనికి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్కి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్. ఇది ఇంచుమించు ఒక 5 feet అయితే ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు. టైల్స్ కూడా కంప్లీట్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైల్స్ తీసుకున్నారు. అండ్ సేఫ్టీకి గ్రిల్స్ కూడా వచ్చేసాయి చూడండి. అదంతా కూడా మనకి సేఫ్టీకి ఇచ్చేసారు ఆ గ్రిల్లింగ్ అంతాని. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఇచ్చిన టాయిలెట్ కూడా చిన్నగా అయితే ఏం లేదు, పర్లేదు, బాగానే కొంచెం పెద్దగానే ఇచ్చారు, మరీ చిన్నగా అయితే ఏం లేదు. ఇది 3.8x7 సైజులు అయితే ఉండొచ్చు. అండ్ షవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో చాలామంది ఇంకొకటి అయితే అడుగుతున్నారు, కొంచెం మనకి తక్కువ బడ్జెట్లో కూడా కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. గుంటూరు సరౌండింగ్స్లోని తక్కువ బడ్జెట్లో హౌసెస్ ఏదొచ్చినా కూడా మన ఛానల్లో పెడతాము. లో బడ్జెట్లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవి కూడా పెడతాము. కొంచెం వెయిట్ చేయండి హౌసెస్ గురించి అయితే కనుక. అండ్ ఇక్కడ చూడండి గడపలు అయితే ఇచ్చారు వీళ్ళు. సో గడపలు కొంతమంది ఇవ్వట్లేదు, ఇక్కడ గడపలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి. అండ్ ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. అండ్ హాల్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ప్రైస్ ఫైనల్గా నేను ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు లాస్ట్లోని. ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 80 lakhs చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నారు. ఈ అమౌంట్ అయితే మాత్రం తగ్గిస్తామని అయితే అంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాట్లాడదాం అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడుతున్నాను ఛానల్ సంబంధించినవి. సో కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. ఇంకొకటి, మీకు ఏ హౌస్ కావాలంటే ఆ హౌస్ అనేది మీరు తీసుకోవచ్చు. రెండు కూడా ఒకేలా ఉంటాయి, జస్ట్ ఫ్రంట్ ఎలివేషన్లు మారుతాయి అంతే, లోపల చిన్న చిన్నవి అయితే మారుతాయి అంతే. ప్లానింగ్ అంతా కూడా సేమ్ సిమిలర్ అయితే ఉంటుంది. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. అండ్ ఇంటి ప్లానింగ్ అడిగారు కదా, ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇది జస్ట్ ఒక ప్లానింగ్, అంటే మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. 22x51.5 వెస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ ఇది. ఎవరికైనా ఈ హౌస్ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు యూస్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఖాళీ సైట్ ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా డిజైన్స్ అయితే చేస్తున్నాము. సో హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 15 పిల్లర్లు అయితే వచ్చాయి చూడండి. ఒక 12 కాలమ్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఇంకా స్ట్రాంగ్గా సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. ఫ్రంట్ 30 అడుగుల రోడ్ అయితే రావడం జరిగింది. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఈ గుంటూరు సరౌండింగ్స్లో ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.